లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం నుండి, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టక ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. పట్టణంలో ఒక విధురాలను ఉండెను. ఆమె అతని యొద్దకు వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకోయెను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టక ఉండినను, ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక మాటి మాటికి వచ్చి గోజకుండునట్లు ఆమెకు న్యాయం తీర్చునని తాను అనుకొనెను. మరియు ప్రభు విట్టెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు ఏర్పరచుకొనిన వారు దేవుడు గూర్చి పెట్టుకొనుచున్నవారు వారికి ఆయన వారికి న్యాయము తీర్చును విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీరు చెప్తున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన మీద విశ్వాసము కనుగొనున తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పాను. ప్రార్థన చేయుటకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరును అన్యులను వ్యభిచారుడనైన మనుషుడనైనను సుంకరి వలెనైనను ఉండినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చేస్తున్నానని తాను ప్రకటించెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నుటకైనను ధైర్యశాలక రొమ్ము కొట్టుచు, దేవా, పాపినైన కరుణించుమని పలికెను. ఎందుకంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడియు తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడియు చెప్పాను. తమ శిశువులను ముట్టుకొనవలెనని కొందరు వారిని తీసుకురాగా ఆయన శిశువుని చూచి తీసుకువచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, బిడ్డలను ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి. దేవుని రాజ్యం లాంటి వారిది. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యము వాడు ఎంత మాత్రమును పోషింపడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నేను ఒక అధికారి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేను ఏం చేయవలనని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? ఒక్కడే తప్ప మరి నువ్వు సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, ఆత్మహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్షి పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదురా అని అతనితో చెప్పాను. అందుకు బాల్యం నుండి వీటన్నిటిని అనుసరిస్తూనే వస్తున్నాను నేను. యేసు, నీ వంటి నీకింకా ఒకటి కొదవగా ఉంది. నీకు కలిగినవన్నీ అమ్మి బిదము, అప్పుడు పరలోకమందు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి, ఆస్తిగల దేవుని రాజ్యంలో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించకంటే పొదిబెజ్జలో ఒంటె సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని మనుషులకు అసాధ్యములైన దేవునికి సాధ్యం చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి వెంబడించగా ఆయన దేవుని రాజ్య నిమిత్తమై ఇంటినైనా భార్యనైనను అన్నదమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టి వాడెవడును మందు చాలా మందు నిత్య జీవం పొందకపోడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. ఆయన 12 శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వచ్చుచున్నాను. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి
ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినం ఆయన మరల లేచునని చెప్పెను. ఈ మాటలలో ఒక్కటైనను చెప్పలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడెను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన యెరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రోవన కూర్చుని భిక్షమడుక్కొనుచుండెను. జనసమూహము దాటిపోవునప్పుడు వాడు చప్పట్లు విని ఇది ఏమి అడగగా, వారు నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచున్న వారందరూ వాణ్ణి గద్దించిరి. గాని వాడు మరీ ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేసెను. అంతటా యేసు నిలిచి వాని యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడగగా, నేను ఏమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు కోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరుస్తూ ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రం చేసిరి. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించు.